బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. హైదరాబాద్ లో రోజు రోజుకు డ్రగ్స్ దందా పెరిగిపోతుంది. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్న అక్రమార్కుల ఆగడాలకు అడ్డుపడడం లేదు. తెలంగాణ వ్యాప్తంగా డ్రగ్స్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నా పట్టించుకోవడం లేదు. ఇప్పటికే రంగంలోకి దిగిన నార్కోటిక్ పోలీసులు డ్రగ్స్ క్రయ విక్రయదారులను అరెస్ట్ చేస్తున్నారు. కొందరైతే పోలీసుల కళ్ళు గప్పి మరి కొత్త కొత్త మార్గాల్లో డ్రగ్స్ దందా సాగిస్తున్నారు. మరోవైపు పబ్లలో డీజేల డ్రగ్స్ కల్చర్ మరీ పెరిగిపోతుంది. డీజేల మాటన భారీగా సరఫరా జరుగుతున్నట్లు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. పబ్స్ లో డీజేగా పనిచేస్తున్న సిద్ధార్థ స్వరూప్ డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులకు చిక్కారు. మరో పబ్ లో పనిచేస్తున్న డీజే అఖిల్ ను బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో నార్కోటిక్ పోలీసులు పబ్స్ లో పనిచేసే డీజేలపై ఫోకస్ పెట్టారు. డ్రగ్స్ ఎవరు సరఫరా చేస్తున్నారు, ఎక్కడ నుండి తెస్తున్నారు, ఇలా అన్ని విషయాలపై రాబట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత లైవ్ లో అందిస్తారు. సుజాత, చెప్పండి. అయితే డ్రగ్స్ దందాకు సంబంధించి 2 డీజేలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. అసలు ఈ డ్రగ్స్ ఎక్కడి నుండి తెస్తున్నారు? మాదాపూర్లోని కొన్ని పబ్స్లో పనిచేస్తున్న డీజేగా పబ్ చేస్తున్నటువంటి అటు సిద్ధార్థ్ స్వరూప్ గత కొన్ని రోజుల నుంచి కూడా డ్రగ్స్ స్వీకరించడంతో పాటు బయట ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులకు కూడా వీళ్ళు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లయితే మాత్రం నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. ఎందుకంటే వీళ్ళు పలు పబ్బుల్లో డీజేలుగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళు డీజేగా వెళ్ళినప్పుడు వీళ్ళకి అనేక మంది పరిచయాలు అవుతూ ఉంటారు. అటు పబ్ యజమానులకు సంబంధించి పబ్లోకి ఎక్కువ మందిని రాణించడానికి కూడా ఇలాంటి డ్రగ్స్ పేరుతో ఆకర్షిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే పకడ్బందీగా నార్కోటిక్ పోలీసులు ఒక్కసారిగా రైడ్ చేయడంతో అటు సిద్ధార్థ్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, ఇద్దరూ కూడా డ్రగ్స్ సేవించినటువంటి సమయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ అయితే వీళ్ళకి పూర్తి స్థాయిలో రక్త పరీక్షలు చేసినప్పుడు కూడా రక్త నమూనాలో కూడా పూర్తి స్థాయిలో డ్రగ్స్ స్వీకరించినట్లు తెలుస్తుంది. రీసెంట్గానే హై టెక్నాలజీని ఉపయోగిస్తూ మూత్రము ద్వారా డ్రగ్స్ తీసుకున్నటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ప్రత్యేకంగా నార్కోటిక్ బ్యూరోకి సంబంధించినటువంటి కొన్ని కిట్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అందులో కూడా మూత్రం ద్వారా కూడా టెస్ట్ చేసినప్పుడు కూడా వీళ్ళు డ్రగ్స్ స్వీకరించినట్లు తెలిసింది. అయితే నార్కోటిక్ పోలీసులు తర్వాత మాదాపూర్ పోలీసులు కూడా అటు స్వరూప్ అదేవిధంగా సిద్ధార్థాన్ని అయితే మాత్రము ఇక్కడ మాదాపూర్ పోలీసులకి అప్పచెప్పారు. ఆ తర్వాత మాదాపూర్ పోలీసులు కూడా లోకల్గా ఉన్నటువంటి ల్యాబ్లో రక్త నమూనాలు సేకరించి పరీక్షించినప్పుడు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళు డ్రగ్స్ స్వీకరించినట్లు తెలుస్తుంది. అయితే హైబ్రిడ్ క్యాబినెట్స్ ఏదైతే డ్రగ్ ఉంటుందో అది ఒక మత్తు గంజాయి లాంటిదే. అది మన రాష్ట్రంలో ఎక్కడా కూడా అంటే మన దేశంలోనే దొరకదు. ఆఫ్రికా అదేవిధంగా బంగ్లాదేశ్ దేశాల్లో మాత్రమే ఇది ఎక్కువగా పండిస్తూ ఉంటారు. రీసెంట్గా లాలాగూడకి సంబంధించి అక్కడ ఒక పర్సన్ హైబ్రిడ్ క్యాబినెట్స్ తీసుకున్నట్లుగా అయితే మాత్రము నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేసు అది. తర్వాత ఇది రెండో కేసుగానే చెప్పుకోవచ్చు. అతి తక్కువగా రేర్గా ఇక్కడికి అసలు సప్లై చేయడానికి కూడా అవకాశం లేనటువంటి ఆ మత్తు పదార్థం ఎలా వచ్చింది అని చెప్పేసి ఇప్పుడు నార్కోటిక్ పోలీసులు అయితే పూర్తి స్థాయిలో ఫోకస్ చేశారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వము ఇప్పటికే చాలా అలర్ట్గా ఉంది. ఎక్కడా కూడా డ్రగ్స్ని ఎవరు వాడినా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని నార్కోటిక్ పోలీసులకు ఆదేశాలు జారీ చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే వాళ్ళు అన్నిటి మీద పబ్స్ మీద ముఖ్యంగా పబ్స్లో డీజేలుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఈ డ్రగ్స్ దందాన్ని డ్రగ్స్ సరఫరాని చేస్తున్నట్లయితే నార్కోటిక్ పోలీసులు ఐడెంటిఫై చేశారు. నిన్న జూబ్లీ హిల్స్ పబ్లో పనిచేస్తున్నటువంటి అఖిల్ కూడా డ్రగ్స్ని స్వీకరించినట్లయితే అటు నార్కోటిక్ పోలీసులు గుర్తించారు. వెంటనే తనను కూడా అదుపులోకి తీసుకొని తను డ్రగ్స్ స్వీకరించిన తర్వాత రక్త నమూనాను తీసుకున్న తర్వాత డ్రగ్స్ స్వీకరించారు అని చెప్పి నిర్ధారణకు వచ్చారు. అయితే ప్రస్తుతము మాదాపూర్ పోలీస్ స్టేషన్లో అటు అఖిల్ కావచ్చు, స్వరూప్ కావచ్చు, అదేవిధంగా సిద్ధార్థ వీళ్ళిద్దరిని కూడా అదుపులో ఉంచుకున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎలాంటి పరిచయాలు ఉన్నాయి, అసలు డ్రగ్స్ ఎవరు వీళ్ళకి సరఫరా చేస్తున్నారు, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అనే దాని మీద పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఎందుకంటే హైబ్రిడ్ క్యాబినెట్స్ అనేది అసలు ఇక్కడ ఓన్లీ బెంగళూరుకి సంబంధించి మాత్రమే అక్కడ కొంతమేరకు సరఫరా చేస్తున్నప్పటికీ ఎక్కువగా విదేశాల నుంచి అది సముద్ర మార్గాల ద్వారానే వస్తుంది అని చెప్తున్నారు. అది బెంగళూరు నుంచి ఇక్కడ హైదరాబాద్కి ఎవరు తీసుకొస్తున్నారు
తెస్తున్నారు, ఎక్కడ వీళ్ళు గతంలో ఎలాంటి అయినా పార్టీస్ నిర్వహించారా, ఎక్కడి నుంచి తెస్తున్నారు అనే దాని మీద పోలీసులు అయితే ఏదైతే హైబ్రిడ్ క్యాబినెట్స్ మత్తు పదార్థం ఉందో ఆ మత్తు పదార్థాన్ని పూర్తిగా కట్టడి చేసేందుకైతే మాత్రము నార్కోటిక్ పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారు. ఇంకా పబ్ల మీద అయితే మాత్రము ఎక్కడికక్కడ రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళు డీజిల్గా పనిచేసే టైంలో వీళ్ళకి అనేక పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అటు సెలబ్రిటీస్ కావచ్చు, అదేవిధంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు. వీళ్ళంతా పరిచయాలు ఉండడంతో వీళ్ళకి ఎవరికైనా సరఫరా చేస్తున్నారా అసలుకి సిద్ధార్థకి కావచ్చు, అదేవిధంగా స్వరూప్కి ఎక్కడి నుంచి అనేది డ్రగ్స్ అనేది సరఫరా చేస్తున్నారు, వీళ్ళు ఎలా సేకరిస్తున్నారు అనే దాని మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా ఉంచారనే చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి ఎక్కడైనా సరే ఈ డ్రగ్స్కి సంబంధించినటువంటి పబ్స్లో మాత్రము ఇలాంటి డ్రగ్స్ నిర్వహించినట్లయినా, పార్టీలు నిర్వహించినట్లయినా కూడా తెలిస్తే మాత్రం ఖచ్చితంగా వాటిని సీజ్ చేస్తామని చెప్పేసి ఎక్కడికక్కడ ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే రీసెంట్గా చూసాము సన్ బర్న్ అనే ఈవెంట్ లాంటి ఈవెంట్లు జరిగినప్పుడు అక్కడ కేవలం డ్రగ్స్ పార్టీలే ఎక్కువగా జరుగుతాయని చెప్పి మొదటి నుంచి ఆరోపణ ఉంది. అలాంటి సన్ బర్న్కి సంబంధించినటువంటి ఈవెంట్స్ని కూడా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో బంద్ చేశారు. ఎక్కడా కూడా ఇలాంటి ఈవెంట్స్ జరిగినా కూడా ఆ ఈవెంట్స్కి పర్మిషన్స్ ఇవ్వకపోవడం, అదేవిధంగా ఈవెంట్స్ జరిగే టైంలో రైడ్స్ చేసి ఆ ఈవెంట్ని కూడా మొత్తాన్ని కూడా ఆపేసే ప్రయత్నాలు అయితే మాత్రము పోలీసులు నార్కోటిక్ సంబంధించినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సందర్భం మనకి చాలానే కనిపిస్తున్నాయి. మరోవైపు రీసెంట్గానే అంటే ఇంతకు ముందు డ్రగ్స్ అనేది కేవలము ఇండిపెండెంట్ వ్యక్తులు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీకి సంబంధించినటువంటి వాళ్ళు కొంతమంది మాత్రమే వాళ్ళ వర్క్ ప్రెషర్ని తట్టుకోలేక డ్రగ్స్ని తీసుకుంటూ ఉంటారు అని కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ, కానీ చాప కింద నీరులాగా మొత్తం కూడా తెలంగాణ రాష్ట్రంలో అటు పబ్స్ కావచ్చు, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, ప్రతి రంగంలోనూ డ్రగ్స్ అనేది మెల్లమెల్లగా వ్యాపిస్తుందనే చెప్పుకోవాలి. దీని మీద ప్రభుత్వం ఎక్కడికెక్కడ చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర దేశాల నుంచి వచ్చే డ్రగ్స్ని మాత్రం కొంతవరకు కట్టడి చేయలేకపోతుందనే చెప్పుకోవాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నార్కోటిక్ అధికారులు ప్రభుత్వము కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు అనేది, ఎక్కడి నుంచి ఈ డ్రగ్స్ని తీసుకొస్తున్నారు అనే దాని మీద అయితే మాత్రం పూర్తి స్థాయిలో ఫోకస్ చేసినప్పటికీ, ఎందుకంటే ఇతర రాష్ట్రాలకి సంబంధించినటువంటి బార్డర్స్, మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి బార్డర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ బార్డర్స్లో కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి అక్కడ ప్రత్యేక టీంని ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు కావచ్చు, అదేవిధంగా డ్రగ్స్ ఏమైనా సరే మన రాష్ట్రానికి వస్తున్నాయని ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా ఈ విధంగా ఇతర దేశాల్లో పండేటువంటి ఏదైతే హైబ్రిడ్ క్యాబినెట్స్ అని చెప్పామో అది ఈ రాష్ట్రానికి ఎలా వచ్చింది, అది మెల్లమెల్లగా అంతా కూడా అన్ని చోట్ల కూడా వ్యాపించే అవకాశం ఉంటుంది అని చెప్పేసి పోలీసులు అయితే మాత్రము పూర్తి స్థాయిలో దీన్ని కట్టడి చేయడానికే ప్రయత్నిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా ఈ డ్రగ్స్ ఎవరైతే సేకరిస్తున్నారో ఆ డ్రగ్స్ ఇంతకుముందు చాలా టైం పట్టేది. డ్రగ్స్ తీసుకున్నా కూడా వాళ్ళ రక్త నమూనాని తీసుకున్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నారా లేదా అని రిజల్ట్ రావడానికి చాలా టైం పట్టేది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో డ్రగ్స్ అనే మాటే వినపడొద్దు అని చెప్పేసి ప్రత్యేకంగా హై టెక్నాలజీని ఉపయోగించి మూత్రము ద్వారా డ్రగ్స్ తీసుకుంటే ఆ మూత్రాన్ని కానీ ఆ కిట్ ఏదైతే ఉందో ఆ కిట్లో కానీ పెట్టి ఆ రిజల్ట్ వెంటనే కూడా చూపించడంతో డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్కేప్ అవ్వడానికి ఎక్కడా ఛాన్స్ లేకుండా అయితే మాత్రం ఉండడం వల్ల కొంత మేరకు డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి వాళ్ళని, డ్రగ్స్ సరఫరా చేస్తున్నటువంటి వాళ్ళని అయితే మాత్రం ఎప్పటికప్పుడు పోలీసులు వాళ్ళ అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరెవరు వాడుతున్నారు, ఎంతమందికి సరఫరా చేశారు, కేవలము సిద్ధార్థ, స్వరూపు, అఖిల్ మాత్రమే ఉన్నారా డీజిల్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు, లేకపోతే పబ్స్కి కూడా ఏమైనా సంబంధాలు ఉన్నాయా, లేకపోతే పబ్స్కి వచ్చేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు కూడా ఎవరికైనా సరే సప్లై చేశారా, ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు, ఇదంతా దందా ఎవరుండి నడిపిస్తున్నారు అనే దాని మీద పోలీసులు అయితే పూర్తి స్థాయి నిఘా ఉంచారనే చెప్పుకోవచ్చు. ప్రసూన. రైట్, థ్యాంక్ యూ సుజాత.